రక్షింపబడ్డాం. సగం పనే జరిగింది. చెట్టు అంటూ నాటబడినప్పుడు కనీసం 4 కాయలన్నా గాయాలుగా, కనీసం ఒక కాయన్నా గాయాలుగా, ఒక పండన్నా. మరీ నాటబడి సంవత్సరాలైన ఒక్క పండు కూడా ఫలించినటువంటి చెట్టు, దానంత దరిద్రపు చెట్టు ఇంకొకటి ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీలో కూర్చున్న వాళ్ళు కూడా దరిద్రపు చెట్లు ఉన్నారు, గొడ్డుబోతు చెట్లు. గొడ్డుబోతు చెట్లు అంటే తెలుసా మీకు? భౌతికంగా పిల్లల్ని కన్నోళ్ళు, కనలేకపోయిన వాళ్ళు గొడ్రాళ్ళు కాదు. భౌతికంగా పిల్లల్ని కనలేకపోయిన వాళ్ళు, పిల్లలు సంతానం కలిగి ఉండని వాళ్ళు గొడ్రాళ్ళు కాదు. కొంతమంది అయితే అసలు పెళ్ళిళ్ళే వదిలేసి సేవకు వచ్చారు. మరి వాళ్ళు గొడ్రాళ్ళ? చక్కని బొమ్మలు వాళ్ళ నిండు జీవితాలని పణంగా పెట్టి మంచి మంచి జీవితాలు. హైదరాబాద్ హెబ్రోన్ సావాసంలోకి ఒకసారి వెళ్తే 75 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ తల్లులు కనపడ్డారు నాకు. ఇంగ్లీష్ దంచి కొడుతున్నారు. హైదరాబాద్లో ప్రఖ్యాతిగాంచినటువంటి ఫేమస్ డాక్టరు ఈమె విద్యార్థి. ఈమె విద్యార్థి అండి. వాళ్ళకి టీచ్ చేసింది ఈమె. అలాంటి హోదాని వదిలేసి వచ్చి సేవకు వచ్చేసింది. భక్త సింగ్ గారితో కలిసి సేవ చేశారు. పెళ్ళి లేదు, పెటాకులు లేదు. ఆడబడేసి వచ్చి సేవకు వచ్చేశారు. ఎంతెంత వయసుల్లో వచ్చారో తెలుసా? మొత్తం 30 ఏళ్ల లోపు ప్రాయాల్లో వచ్చేశారు. కుటుంబీకులు వచ్చి పాపం భక్త సింగ్ గారిని కూడా భయపెట్టారంట. కేసులు పెడతాం నీ మీద, నీ అంతు తేలుస్తాం, పిల్లల్ని జడగొట్టావు, మా పిల్లలు పెళ్లి చేసుకోకుండా వచ్చి నీ దగ్గర ఉన్నారు, ఏంది మీరు చేసేది, నీ అంతు తేలుస్తామని బెదిరిస్తే ఏం లేదు, ప్రార్థన మోకాళ్ళని ప్రార్థన చేశాడంట ఆయన. వీళ్ళు పోలా, సేవకు వచ్చి ఫిక్స్ అయిపోయారు, నిలబడిపోయారు. ఇప్పుడు వాళ్ళ వయసు చూస్తే 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 65 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఒక తల్లికి అయితే 80 ఏళ్ళు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తుంటాడు వాడు మనసు బాగున్నప్పుడు. అదిగో దేవునికి స్తోత్రం, అది వాళ్ళు. ఈ దరి బ్లూ షర్ట్ వాడు కనపడుతున్నాడు చూడండి, వాడే వీడు. దేవునికి స్తోత్రం. ఆ వృద్ధాప్యంలో కూడా బొమ్మల్లాగున్నారు ఆ తల్లులు. పండు మండిపోయి ఉన్నారు. హైదరాబాద్ వీధులలో హెబ్రోన్ సంచులు తెలుసుగా మీకు, తగిలించుకొని చిన్న చిన్న సండే స్కూళ్ళు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఈరోజు చాలామంది రక్షణలోనికి రావడానికి ఆ పిల్లలకు పునాదేస్తే ఆ పిల్లలు పెద్దవాళ్ళై పెద్ద పెద్ద హోదాల్లోకి వెళ్ళిన వాళ్ళు కొందరు, మిషనరీలు అయిన వాళ్ళు కొందరు, సేవకు వచ్చిన వాళ్ళు కొందరు. ఆ తల్లుల పరిచర్య ఫలమది. బ్రతుకుల్ని అలా ఖర్చు పెట్టేశారు. భక్తుడితో కలిసి సేవ చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సహోదరులు భక్త సింగ్ గారు ఎంతమందికి పునాదేశాడో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత భక్తిపరుడో, ఎంతటి ఆత్మీయుడో. ఆయనతో కలిసి సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పండు పండిపోయి ఉన్నారు. ఇంకొక వింత సంగతి చెప్పనా? వాళ్ళకి ఏసీలు లేవు. కావాలంటే పోయి చూడండి, నేను మీకు చెప్తున్నా. రేకుల షెడ్లో, అది చూడండి, అది ఏం షెడ్డో చూడండి, రేకుల షెడ్. నేను నిలబడి చేతులు ఎత్తితే రేకులు అందుతాయి నాకు, అంత కిందికి ఉంది. వేసవి కాలంలో అదిరిపోయి దిశాక అయినా అందులోనే ఉన్నారు. వాళ్ళకి హోదాలు లేవు, వాళ్ళకి ఏసీలు లేవు, వాళ్ళకి బిల్డింగులు లేవు, భవంతులు లేవు. పోయి చూడాలండి. ఆడాడికి ఈడగడి దిక్కుమాలిన చోట్ల కల్లా పోయి తిరగటం కాదు. అట్లాంటి చోట్లకి వెళ్ళి చూడాలి. వాళ్ళ సమర్పణ ఏంది, వాళ్ళ సేవ ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది, వాళ్ళ సాక్ష్యాలు ఏంది, వాళ్ళ అనుభవాలు ఏంది, వాళ్ళ ప్రయాస ఏంది, దేవుని కోసం ఎంత ఫలించారు, ఎన్ని జీవితాలు వెలిగించారు, వాళ్ళు ఎంత చదువు చదివారు, అవన్నీ ఎలాగా క్రీస్తు కోసం పానార్పణం చేశారు.
ఎంత సమర్పణలో ఉన్నారు, ఎన్ని జీవితాలు కట్టారు. ఈరోజు వేల కొలది సంఘముల స్థాపకుడుగా హెబ్రోన్ సహవాస నాయకుడు సహోదరులు భక్త సింగ్ గారు ఉన్నాడంటే ఈ బిడ్డల త్యాగం, ఈ బిడ్డల పరిచర్య, వారి ప్రయాస, వారి అంకిత భావం, డెడికేషన్, అంకితమై చేసినటువంటి సేవ ఫలం ఈరోజు వేల కొద్ది సంఘాలు హెబ్రోను ద్వారా కట్టబడ్డాయి. లక్షలాది ఆత్మలు పట్టబడ్డారు. ఇప్పుడు నాకు ముందు తరంలో వాడబడిన దైవజనులు, ఇప్పుడు వాడబడుతున్న దైవజనులు చాలామంది హెబ్రోన్ అనుభవాల్లో అనుబంధం కలిగి ఉన్నారు. చాలామందిని ప్రభావితం చేసింది హెబ్రోన్ సహవాసం. ఇప్పుడు కూడా మీరు చూస్తే హతసాక్షి మరణాలు పొందుతున్న వాళ్ళలో ఎక్కువ మంది హెబ్రోన్ సహవాసంలో వారే ఉన్నారు. ఇప్పుడు కూడా చెంపదెబ్బలు తిని నానా రకాల బాధలు పడి వీధి సువార్తలు ప్రకటిస్తున్న గుంపులో హెబ్రోన్ సహవాసమే ఉంది. ఇప్పుడు కూడా మీరు చూస్తే సాతాను యొక్క దాడి హెబ్రోను సంఘం మీద ఎక్కువగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో హెబ్రోను సహవాసం యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉన్నందున దుష్టుడు ప్రత్యేకంగా దృష్టి చేశాడు దాని మీద. వాడిని తిప్పలబడ్డది అయ్యేది కాదులే. దేవుడు తన కార్యములను జరిగించుకోగలడు. తన భక్తుడు చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్నాయి. దేవుడు దాన్ని నడిపిస్తాడు. మరి వాళ్ళు అసలు వివాహాలే లేవు ఆ తల్లులకి, కానీ ఆత్మీయ పిల్లల్ని కుప్పలు కుప్పలుగా కన్నారు. త్యాగం. కొంతమంది నాకు పిల్లలు లేరు, పెళ్ళయింది 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు, నేను పిల్లల్ని కనలేదని అడుగుతున్నా. అమ్మా, నువ్వు పిల్లల్ని కనకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే తొందరలో ఆయన రాబోతున్నాడు. తొందరలో ఆయన రాబోతున్నాడు. దేవుడు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే ఎవరో దిక్కులేని అనాథ బిడ్డను ఒక బిడ్డను తీసుకొచ్చి పెంచు. సేవ చేసిన పుణ్యం వచ్చిద్ది. నువ్వు కానీ పెంచి పెద్ద చేస్తేనేమో అది బాధ్యత. ఏ తల్లి అన్నా కన్న బిడ్డను తెచ్చి పెంచి పెద్ద చేసి రెక్కలు తెచ్చావంటే అది సేవ, దానికి బహుమానం. నేను చెబుతున్నాను, భౌతికంగా నీవు గొడ్రాలివైనా ఆధ్యాత్మికంగా నువ్వు కాయలు కాసే చెట్టు వలె ఉండాలి. ఆత్మలను కనాలి, ఆత్మలను కనాలి, ఆత్మలను కనాలి, ఆత్మలను కనాలి, ఆత్మలను కనాలి. అందుకే చెబుతున్నాను, ఆత్మ భౌతికంగా గొడ్రాడై ఉన్న ఇబ్బంది లేదు, కానీ ఆత్మ సంబంధంగా గొడ్డుబోతు బతుకు బతకూడదు. గొడ్డు గొర్రెల్లాగా గొడ్డు చెట్టులాగా ఉండొద్దు. ఫలించెడి చెట్టు వలె ఉండాలి. ఆకువాడక ఆత్మ ఫలమును ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. జలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ. కానీ మనలో చాలామంది ఆత్మీయ గొడ్రాంటున్నారు, ఆత్మీయ గొడ్డుబోతులు ఉన్నారు. ఆత్మీయ గొడ్డుబోతులు పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్న చూడు, ఏనే వస్తుంటాడు, బైబిల్ తీసుకొని చర్చికి వస్తుంటాడు, పోతుంటాడు, ఒక్కడిని కూడా రక్షణలో నడిపించడం. అదే జీవితకాలం కష్టపడితే చాలామందిని రక్షణలో నడిపించవచ్చు. అసలు ఆ లక్ష్యమే లేదు, ఆ రందే లేదు. అరే దేవుని పని చేయాలి, దేవుని రాజ్యం కట్టాలి, దేవుని జత పనివాడిని కావాలి, రేపు దేవుడు మెచ్చుకునే బతుకు బతకాలి, 4 జీవితాలని కదిలించాలి, 4 బ్రతుకుల్ని వెలిగించాలి, 4 ఆత్మల్ని సంపాదించాలి, నేను కూడా బోధించేవాడిని కావాలి, ప్రకటించేవాడిని కావాలి, ప్రార్థించేవాడిని కావాలి, దేవుని శక్తిని లోకానికి చూపేవాడిని కావాలి, చూపేదాన్ని కావాలని బుద్ధి ఉండొద్దు. మనకి బుద్ధి ఉండొద్దు. నాకుంది. అందుకే ఓ పక్క వర్క్ చేసుకుంటేనే మరో పక్క ఆత్మల సంపాదన కొరకు కష్టపడ్డా. మీకు కూడా అదే చెప్తున్నా, నన్ను వెంబడించే బిడ్డలారా, ఎన్నాళ్ళు బతికుంటామో తెలియదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మనమేమన్నా
ఐరన్ బాడీ వేసుకొని పుట్టామా? ఏమయ్యా, అన్ని మెత్తటి అవయవాలు, ఏ ఒక్కటి బుస్ అన్నా మొత్తం మన టోటల్గా చాప్టర్ క్లోజ్. పెద్ద పెద్ద అవయవాలు దెబ్బతినాల్సిన అవసరంలా, చిన్న గ్రంథి ఒకటి ఉంటుంది బాడీలో, అది ఒకటి పోయిందంటే అవుట్. చెబుతున్నానండి, ఎవడు ఎంతకాలం బతుకుతామో తెలియదు. అరే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, నేడు అనే సమయం ఉండగానే 4 ఆత్మల్ని చెట్టు 4 కాయలు కాసినట్టు కాయాలి. ఫలించొద్దు. అరే, అవతల వాళ్ళు ఆవుతున్న జీవితాలే పణంగా పెట్టి భక్తులతో కలిసి సేవ చేసి ఆత్మల రక్షణ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత వాడబడ్డారు, ఎన్ని జీవితాలు కట్టారు, ఎంతమంది సేవకుల్ని లేపారు. ఆడపిల్లలు సండే స్కూల్ వీళ్ళు వెళ్ళి ఆ సమాజాల్లో తిరిగి పిల్లల్ని గ్యాదర్ చేసి సండే స్కూళ్ళు ప్రారంభం చేసేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి రెగ్యులర్గా నడిపేవాళ్ళు ఆ సండే స్కూళ్ళు. చిన్నగా పిల్లలు వాక్యం నేర్చుకొని బలపడి చక్కగా చదివి వాళ్ళల్లో మంచి మంచి హోదాల్లో కొంతమంది వెళ్తే కొంతమంది వాళ్ళలో మిషనరీలు లేచారు. ఆ లేచిన మిషనరీలు హెబ్రోన్లోకి వచ్చి సేవకులు అయ్యారు. వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళారు. ఇవన్నీ చేసింది ఎవరు? దీనికి మూలం ఎవరో? దేవుని జత పని వారు ఎవరో? మొదట భక్త సింగారు అయితే భక్త సింగారు ఉపదేశం పొందిన ఆడపిల్లలు మగపిల్లలు ఆ విధంగా వెళ్ళి కష్టపడి చేస్తే ఈరోజు చాలా సంఘాలు కట్టబడ్డాయి, నడిపించబడుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? రోషం తెచ్చుకుంటారని, పనోళ్ళు అవుతారని. రేపు ప్రభు దగ్గర మీరందరూ జీతాలు పొందుకుంటుంటే నాకంటే పండగ చేసుకునేవాడు ఇంకోడు ఉండడు. ఎవర్రా ఈ బ్యాచ్ అంతా? ఎవరిదిరా ఈ తండ్రి సన్నిధి సరుకా? రండి రండి రండి, మొత్తం పనోళ్ళే రండి మీరు. నా ప్రభు మెచ్చుకుంటాడు, అది నా తపన. తల్లంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. తల్లంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. చేతులు పెట్టి